హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లిసిటీ షా. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి రంజాన్ రోజు వ్లాగ్ అండి. అందరికీ ముందుగా హ్యాపీ రంజాన్ బిలేటెడ్గా. సో మన ముస్లిం సబ్స్క్రైబర్స్కి, చూసే వాళ్ళకి, చూడని వాళ్ళకి అందరికీ కూడా హ్యాపీ రంజాన్ అండి. సో ఇంక ఈసారి అయితే రంజాన్కి నేను కూడా మా ఇంట్లో స్పెషల్గా చేశాను అనమాట. అంటే చికెన్ హలీం చేశాను, అలాగే ఇంకా బ్రెడ్ హల్వా నార్మల్గానే చేసేదాన్ని, బట్ చికెన్ హలీం చేశాను అనమాట. అంటే మా వారు ఈ రంజాన్ టైంలో మనకి బయట హలీం పాయింట్స్లో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు కదా, హలీం, చికెన్ హలీం, అలాగే మటన్ హలీం అని చెప్పేసి. అయితే ఎవ్రీ ఇయర్ కూడా మా హస్బెండ్ తన ఫ్రెండ్స్తో అట్లా వెళ్ళేసి తినేవాళ్ళంట. ఇయర్ తినలేదని చెప్పేసి నా బుర్ర తింటూ ఉన్నారు. సో ఇంకా అందుకని చెప్పేసి నేనే ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేశానండి చికెన్ హలీం. ఫస్ట్ టైం ట్రై చేశాను. నిజంగా టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుందన్నమాట. సో అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. మనకి క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అంటే కవర్స్, ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కవర్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ కవర్స్తో స్టోరేజ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేశానండి. అంటే డిఐవై అనమాట. సో చాలా బాగా యూజ్ అవుతాయి మీకు కూడా ఈ బాక్సెస్. మనకి కిచెన్ టవల్స్ పెట్టుకోవడానికి, లేదంటే మన జ్యువెలరీ కలెక్షన్ అట్లా పెట్టుకోవడానికి, ఇంకా పిల్లలకి కొంచెం మెడిసిన్స్ అట్లా ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ కూడా చేయండి. సో ఇందాకైతే నేను ధనియాల పొడి అయిపోయిందండి, అందుకని చెప్పేసి ధనియాలని ఫ్రై చేసుకొని ధనియా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంక అయితే నేను హలీం చేసుకుంటున్నాను అనమాట. ఏం లేదండి, చాలా సింపుల్, కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే. సో ఫస్ట్ అయితే ఒక కుక్కర్లో ఒక 2-3 గరిటెల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్లో ఏంటంటే ఇదిగోండి ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇట్లాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ ఏంటంటే కొన్ని మనకి ఇట్లా బ్రౌన్ కలర్ లాగా చేయించవాలి, అంటే బ్రౌన్ ఆనియన్స్ లాగా. అలాగే కొన్ని కొంచెం తీసి పక్కన పెట్టాను అనమాట. ఇదిగోండి మళ్ళీ వాటిని అయితే వేసుకుంటున్నాను. అంటే బ్రౌన్ ఆనియన్స్ కావాలి అందుకని చెప్పేసి ఫస్ట్ కొంచెం తీసేసాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా తర్వాత తీసేసి అదే ఆయిల్లో ఇందాక కొంచెం తీసుకున్నాను కదా పక్కకి ఆనియన్స్, అలాగే ఇంకా పచ్చిమిర్చి వేసేసుకున్నాను. వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఒక 1.5 స్పూన్ వరకు అట్లాగా. నేను యాక్చువల్గా మర్చిపోయాను, మళ్ళీ తర్వాత అయితే వేసానులేండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, దాన్ని బయట పెట్టలేదు. పక్కన వెంటనే చికెన్ ఉండేసరికి ఇంకా చికెన్ వేసేసాను అనమాట. తర్వాత అయితే వేసానులేండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా చికెన్ కూడా వేసేసుకొని ఇందులో కొంచెం ఉప్పు, అలాగే అంటే టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఆ చికెన్ని కొంచెం కుక్ అవనిద్దాము. ఇంక ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ బొమ్మలు చూస్తున్నారు కదా, మా పిల్లలు ఆడుకొని ఇంకా వీటిని అయితే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. ఇంక వాళ్ళని పిలుస్తున్నాను, రండ్రా అంటే మళ్ళీ తొక్కితారు కదా, తొక్కి మళ్ళీ స్లిప్ అయి పడిపోతారు కదా, అందుకని చెప్పేసి పిలుస్తుంటే ఇంకా మా సన్ను కూడా వచ్చాడు అనమాట. అయ్యని అమ్మా ప్లీజే ఎయ్యవే, ఎయ్యవా అంతేగా, ఎయ్యవుగా, సరే నీకు చాక్లెట్ ఇవ్వను, అన్నయ్యకే ఇస్తా, మరెయ్యి, ఎయ్యవే. నేనేసేనా? ఆడుకుంది ఎవరో? నేను ఆడుకున్నానా? దెబ్బలు పడతాయిరో. అదండి మా వాడు నా బ్లాగ్స్ అన్నీ కూడా బ్యాగ్లో వేయమంటే వాడు వేయలేదన్నమాట. ఇంకా తర్వాత మళ్ళీ నేనే వేశాను. ఇంక ఇదిగోండి ఇక్కడైతే ఒక 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. మీరైతే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసానండి. అలాగే ఒక 1.5 స్పూన్ వరకు ధనియా పౌడరు, ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పౌడరు, అలాగే జస్ట్ ఒక 1/4 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్ వరకు పెరుగు బాగా బీట్ చేసుకొని వేసుకున్నాను. చికెన్ హలీం నిజంగా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, అండ్ తినడం కూడా ఇదేనండి ఫస్ట్ టైము. అసలు నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారనమాట. కొంచెం టైం ఎక్కువ పట్టింది, కానీ టైం పట్టినా కూడా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. సో ఇంక ఇక్కడ పెరుగు వేసాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇంక ఇక్కడ ఇవిగోండి, ఇవైతే నేను ముందుగానే నానబెట్టుకున్నాను అనమాట. ఇవేంటంటే ఒక 1/2 కప్ వరకు గోధుమ రవ్వ, అలాగే ఒక 1 స్పూన్ పెసరపప్పు, ఒక 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఒక 1/2 స్పూన్ వరకు మినపగుళ్ళు, ఒక 1/2 స్పూన్ వరకు కందిపప్పు, అలాగే ఒక 1 స్పూను ఓట్స్, ఒక 1 స్పూన్ వరకు బాస్మతి రైస్ అండి. వీటన్నిటి
వీటన్నిటిని కూడా వేసేసుకొని చికెన్ వచ్చేసి దగ్గరగా ఒక 1/2 kg అయితే ఉంటుందిలేండి, అంటే ఒక 450 grams అట్లా ఉంటుంది. సో ఇవన్నీ కూడా వేసేసుకొని వీటన్నిటిని జస్ట్ ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి కంపల్సరీ 2 hours వరకు వీటిని అయితే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాతే ఈ చికెన్లో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని అందులో మళ్ళీ ఒక కప్పు వరకు వాటర్ అయితే వేసేసి అందులోనే ఇదిగోండి జీడిపప్పు, అలాగే కొంచెం బాదం పప్పు, అలాగే ఒక 1 స్పూన్ వరకు గసగసాలను కూడా కొంచెం వేడి నీళ్ళు వేసేసి నానబెట్టుకొని దీన్ని కూడా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసేసాను అనమాట. వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8 నుంచి 10 విజిల్స్ అయితే రానివ్వాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. 8 నుంచి 10 విజిల్స్ అయితే రావాలి. సో ఇంకా అక్కడ విజిల్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా ఈలోపు ఏంటంటే నేను ఇక్కడ బ్రెడ్ ఉందండి ఇంట్లో. సో బ్రెడ్ ఉంటే మనం బ్రెడ్ హల్వా చేసుకోకుండా అస్సలు ఉండలేమన్నమాట. నా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ స్వీట్ ఇది. అలాగే ఇంకా రవ్వ కేసరి నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో ఇంకా బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ హల్వా చేసుకోకుండా అస్సలు ఉండలేను. సో ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే నేను బ్రెడ్ హల్వా చేసుకుంటూ ఉన్నాను. సో ఒక 6 స్లైసెస్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఆ ఎడ్జెస్ ఉంటాయి కదా అటన్నిటిని కూడా కట్ చేసేసి ఈ బ్రెడ్ని ఇట్లా 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఆ సైడ్ పీసెస్ అయితే పడేయకండి, బ్రెడ్ క్రమ్స్ చేసుకునేటప్పుడు వాటిని కూడా వేసేసి బ్రెడ్ క్రమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకా అక్కడ బ్రెడ్ అయితే కట్ చేసుకున్నాను కదా, ఇంక ఇక్కడైతే ఒక 2-3 గరిటెల వరకు నెయ్యి వేసుకున్నాను. స్పూన్స్ అసలు మా పిల్లలు అస్సలు ఉంచట్లేదండి. మట్టి దగ్గరికి వెళ్ళడము, ఆ స్పూన్తో గుంటలు తోమేసి ఆ మట్టితో ఆడుకోవడం ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇల్లు మొత్తం బయట మొత్తం వెతికాను, ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఇంక అందుకని చెప్పేసి ఆ నెయ్యి అట్లా ఉంచేస్తున్నాను అనమాట. నెయ్యి వేసుకొని ఇదిగోండి కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు, అలాగే కొంచెం కిస్మిస్ వేసేసి వీటిని అయితే కొంచెం అట్లా ఫ్రై చేసుకున్నాను అనమాట. వీటిని అయితే ఒక బౌల్లోకి తీసేసి మళ్ళీ ఒక గరిటె వరకు నెయ్యి, అలాగే ఇంకొక గరిటె వరకు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకున్నాను. పామ్ ఆయిల్ అట్లాంటిది అయితే వేసుకోకండి, ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా పామ్ ఆయిల్ మనకి. సో హల్వా అనేది మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి సన్ఫ్లవర్ ఆయిల్ అట్లా వేసుకొని బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా వేసేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే డీప్ ఫ్రై ఏం చేయట్లేదు, నార్మల్గా కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అట్లా వేసుకుంటూ షాలో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. మనం నెయ్యి ఎంత వేసినా కూడా బ్రెడ్ చాలా ఈజీగా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. సో అందుకని కొంచెం చూసుకొని ఇట్లాగా అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడైతే నేను ఒక టీ గ్లాస్ వరకు షుగర్ వేసుకున్నానండి. సో 6 స్లైసెస్ తీసుకున్నాను కదా, మనకి టీ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు పడుతుంది. అయితే ఇప్పుడు అసలే ఎండాకాలం కదా, మనం జ్యూసెస్ అని అట్లాగే ఇంకా ఏవో డ్రింక్స్ అట్లా ఇట్లా తాగుతూ ఉంటాం, ఐస్ క్రీమ్స్ అట్లా తింటూ ఉంటాం కదా. సో షుగర్ ఎక్కువ వేస్తే మళ్ళీ జలుబులు అట్లా చేస్తాయి అని చెప్పేసి నేనైతే చిన్న టీ గ్లాస్తో వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే టీ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు వేసుకొని అందులోనే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసేసి ఆ షుగర్ కొంచెం కరిగిన తర్వాత, పాకం రావాల్సిన అవసరం అయితే లేదు, షుగర్ కొంచెం కరిగిపోయిన తర్వాత ఇంకా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్ని కూడా వేసేసి ఇట్లాగ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ బ్రెడ్ పీసెస్ ఆ షుగర్ సిరప్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అదే టీ గ్లాస్తో మళ్ళీ ఒక గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకుంటున్నాను. పాలు కూడా వేసేసి ఆ బ్రెడ్ పీసెస్ ఈ పాలు మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకునేలాగా ఒకసారి ఇట్లా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. నెయ్యి ఒక 3-4 స్పూన్స్ వరకు అట్లా వేసుకోవచ్చు, కాకపోతే నేను జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకే వేసాను. ఎందుకంటే సమ్మర్ కదా, కొన్నిసార్లు మనం క్లైమేట్కి తగ్గట్టు కూడా చేసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది నిజం చెప్పాలి అంటే. కాకపోతే సమ్మర్ కదా, ఎక్కువ నెయ్యి వేసుకున్నా సరే ఊరికే వాటర్ అవుతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి నేను జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకే వేసుకున్నాను అనమాట. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా జస్ట్ 10 మినిట్స్లో మనకి బ్రెడ్ హల్వా అయితే రెడీ అవుతుంది. ఎప్పుడన్నా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు, సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఏమన్నా చేయాలి అనుకుంటే ఇంట్లో బ్రెడ్ ఉంది అనుకోండి, సింపుల్గా ఇట్లా చేసేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. జస్ట్ 10 మినిట్స్ అయినా కూడా టేస్ట్లో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వదు బ్రెడ్ హల్వా. కానీ ఈ చికెన్ హలీము 1 అవర్ పట్టింది. ఇది కూడా టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి. నిజంగా దేని టేస్ట్ అదేనమాట. టైం ఎక్కువ పట్టినా కొన్ని వాటికి వాటి టేస్ట్ వాటికే ఉంటుంది, టైం తక్కువ పట్టినా కొన్నిసార్లు వీటి టేస్ట్ వీటికే ఉంటుంది. సో ఎంతైనా దేని టేస్ట్ దాందేనండి. మనం అయితే ఎప్పుడు ఏది తినాలనిపించినా కూడా చీటికి మాటికి బయటికి వెళ్ళే పని లేకుండా, అది కొంచెం కష్టమైన సింపుల్ అయినా ఏదైనా సరే మనమే చేసుకుంటే అదొక ఆనందం అనమాట. సో అది ఇంక ఇక్కడైతే 8 విజిల్స్ వచ్చాయి కదా, ఆ ప్రెషర్ మొత్తం కూడా పోయిన తర్వాత ఇంకా ఇదిగోండి దీని మొత్తాన్ని కూడా ఇట్లాగా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో, లేదంటే ఇదిగోండి ఇట్లా పప్పు గుత్తితో అయినా కూడా మొత్తం అంతా మ్యాష్ చేసుకోవాలండి. మనకి మళ్ళీ ఒక 2 కప్పుల
వరకు వాటర్ అయితే వేసుకున్నాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 కప్స్ వరకు వాటర్ వేసుకొని ఇట్లాగా మొత్తం అంతా బాగా మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. ఈ మ్యాషింగ్ దగ్గరే మనకి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. నియర్లీ 30 to 40 మినిట్స్ అట్లయితే పడుతుంది అనమాట. ఇట్లా స్మాష్ చేస్తున్న టైంలోనే మధ్యలో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసి మళ్ళీ ఇట్లానే బాగా స్మాష్ చేసుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, బాగా మ్యాష్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టొద్దు, ఎందుకంటే మళ్ళీ అడుగు పట్టేస్తుంది అందుకని చెప్పేసి. సో ఫైనల్గా మ్యాష్ అయింది అనుకున్నప్పుడు కొంచెం కసూరి మేతి అయితే వేసేసుకొని మళ్ళీ ఇట్లానే మ్యాష్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఫైనల్గా ఇదిగోండి ఒక 3-4 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఈ మాత్రం కన్సిస్టెన్సీకి తప్పకుండా ఒక 3-4 స్పూన్స్ వరకు నెయ్యి అయితే పడుతుందండి. అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే కొంచెం బాదం పప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మ్యాష్ చేసుకుంటున్నాను అనమాట. మనకి క్రీమీ కన్సిస్టెన్సీ లాగా వస్తుందండి. అది ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మ్యాష్ చేసుకుంటూనే ఉండాలి. సో ఫైనల్గా ఒక హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే అంతేనండి. చూస్తున్నారు కదా, చికెన్ హలీం రెడీ అనమాట. అసలు నిజంగా దీని టేస్ట్ అయితే నేను మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను, అంత బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఇది రంజాన్ టైంలోనే ఎందుకు స్పెషల్ డిష్గా సర్వ్ చేస్తారో నాకైతే తెలియదు, కానీ ఇయర్ మొత్తం కూడా మనం తినేయొచ్చు అన్నంత బాగుందండి. నిజంగా అయితే నాకైతే బాగా నచ్చింది అనమాట. సో ఫైనల్గా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా ఒక అరబద్ద నిమ్మచెక్క పిండుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అబ్బా. బాగుందా? నిజం చెప్పు నువ్వు, నిజంగానా వీడియో కోసమా? నిజంగానే బాగుందా? ఇంక ఇక్కడ మా వారైతే తింటూ ఉన్నారండి. ఎలా ఉందని అడిగితే నిజంగానే బాగుందని చెప్తున్నారు. అంటే వీడియో కోసం కాదు, నిజం చెప్పలే అని చెప్పేసి అడిగాను. నిజంగానే బాగుందని చెప్పారు. నిజంగానే బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. మా పిల్లలకు కూడా, ఈవెన్ మా సన్నగాడు కూడా ఇష్టంగానే తిన్నాడు అనమాట. ఇంకా అక్కడ మా వారికి జస్ట్ టేస్ట్ చేయమని కొంచెం వేసిచ్చాను. ఇంకా తర్వాత మా వాస్విక్ గాడు కూడా పెట్టించానులేండి. మా సన్నగాడేమో ఆ టైంలో ఇంకా నిద్రపోతున్నాడు అనమాట. మమ్మీకి వచ్చావు నాన్నకి వచ్చావు కానీ తిను. నా పార్టీయా ఇప్పుడు? ఎందుకు బ్రెడ్ హల్వా అయిపోయింది నాకే నా పార్టీ. అంతే కదా, స్వీట్ అయిపోయింది నాకే కదా నా పార్టీ. నువ్వు మళ్ళీ తర్వాత నాన్న పార్టీయే. సర్లే, నువ్వు తిను ఫస్ట్, మాకు తిను. అబ్బో, మీ తమ్ముడు ఏం కొని పెడతాడని మీ తమ్ముడు పార్టీ నువ్వు? సర్లే, నువ్వు తిను ఫస్ట్. ప్యాంట్ చూడు ఎట్ట జనకు పెట్టావు. అది పక్కన పడే తిను, టేస్ట్ చేయి. ఎట్టుంది? బాగుందా? నచ్చిందా? ఇంకా రంజాన్ రోజు మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ స్కిప్ చేసి ఈ చికెన్ హలీం అయితే తినేసామన్నమాట. అంటే కొంచెం వైట్ రైస్ కూడా వండానులేండి. ఇంకా అత్తయ్య వాళ్ళు అట్లా ఎవరైనా తింటారేమో కొంచెం కర్డ్ రైస్లోకి అన్నట్లు కొంచెం వైట్ రైస్ కూడా తిన్నాను. మేమైతే ఇంకా తినలేదండి, కొంచెం తినేసరికి ఇంకా హెవీ అయిపోయింది అనమాట. సో అది ఇంకా తర్వాత అయితే మీకు చెప్పాను కదా, క్యారీ బ్యాగ్స్తో మీకు స్టోరేజ్ బాక్సెస్ చూపిస్తానని చెప్పేసి. నాది యాక్చువల్గా ఇందాక చూపించింది ఏంటంటే అది కూడా నేనే కార్డ్బోర్డ్ షీట్స్తో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఆ డేట్ అంటే ఎక్స్పైర్ అయిపోయిన నెయిల్ పాలిష్లు ఉంటే వాటికి సైడ్ నట్ల కలర్స్ వేసేసి అది నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా అదేంటంటే గమ్మేసి అంటించేసరికి అది నేను ప్రిపేర్ చేసి కూడా 2 years 2.5 years అట్లా అవుతుందండి. సో ఇంకేంటంటే ఆ గమ్ము పోయేసరికి ఇంకా అది అతకట్లేదు. మా పిల్లలేమో ఊరికే లాగేస్తున్నారు. వాటిలో ఏంటంటే కొంచెం పెన్సిల్స్ పేపర్స్ అట్లా పెడుతూ ఉంటాను, ఇంకా అవి లాగేస్తున్నారు. అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇక్కడ ఒక 2 అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి మీరు నేను చెప్పేదానికంటే కూడా చూస్తేనే ఈజీగా అర్థమైపోతుందండి. సో ఫస్ట్ అయితే మీకు బాక్స్ సైజ్ ఎంత కావాలో అంతవరకు కొంచెం ఫోల్డ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత మనం పైన పట్టుకుంటాం కదా, సో అక్కడ ఏంటంటే మళ్ళీ కొంచెం ఫోల్డ్ చేసుకున్నాను. పట్టుకునే దానికంటే కొంచెం కిందకు ఒకసారి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి 2 times అట్లా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంక ఇట్లా మనం
మనం బయటకైతే ఫోల్డ్ చేసుకోవాలండి. చేసుకొని 2 సార్లు అట్లనే ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మిడిల్‌లో ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మిడిల్‌లో 2 ఎడ్జెస్ కూడా లాగేసేసి ఇట్లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి కింద ఎడ్జెస్ లాగా అయితే వచ్చాయి కదా! సో, ఈ కవర్ ఇదంతా కూడా కొంచెం ఫోల్డింగ్స్ అవన్నీ లేకుండా కొంచెం కరెక్ట్‌గా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు కింద ఉన్న 2 ఎడ్జెస్ కూడా మనం లోపలికైతే ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కిందన పాకెట్స్ లాగా వస్తాయన్నమాట. సో, ఇదిగోండి ఇట్లాగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసామనుకోండి, చూస్తున్నారు కదా మనకి బాక్స్ లాగా అయితే వచ్చేసింది. ఓన్లీ క్యారీ బ్యాగే అంటే మనకి కొంచెం డెలికేట్‌గా ఉంటది కదా! సో, ఇట్లా మన దగ్గర కార్డ్‌బోర్డ్ షీట్స్ ఉంటాయి కదా! సో, ఈ మెజర్‌మెంట్స్ చూసుకొని కొంచెం కట్ చేసుకొని కింద మనకి పాకెట్స్ లాగా వస్తాయండి. అంటే ఉల్టా చేస్తే మనకి ఇట్లా పాకెట్స్ లాగా వస్తాయన్నమాట. ఇంకా పాకెట్స్‌లో ఈ కార్డ్‌బోర్డ్ షీట్స్‌ని ఇన్సర్ట్ చేసుకోవడమే. ఈ కార్డ్‌బోర్డ్ షీట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం స్టిఫ్‌గా ఉంటది. మన దగ్గర ఇప్పుడు అందరి ఇళ్లల్లో కార్డ్‌బోర్డ్ షీట్స్ ఉంటూ ఉంటాయి కదా! కుక్‌వేర్ కొన్నప్పుడో లేదంటే ఏమన్నా చిన్న ఆర్గనైజర్స్ ఏమన్నా తీసుకున్నప్పుడు బాక్సుల్లోనే కదా మనకి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే అవి వచ్చేది. సో, ఇవి ఎటు మన దగ్గర ఉంటాయి కాబట్టి ఆ మెజర్‌మెంట్స్ 4 సైడ్స్‌ని కూడా చూసుకొని ఇవి పాకెట్స్‌లో అడ్జస్ట్ చేసుకుంటే అంతేనండి. మనకైతే చూస్తున్నారు కదా మనకి స్టోరేజ్ బాక్సెస్ అయితే రెడీ అన్నమాట. ఇవేంటంటే మనం కిచెన్‌లో నాప్కిన్స్ పెట్టుకోవడానికి కానీ, అలాగే ఇంకా జ్యువెలరీ పెట్టుకోవడానికి, ఇంకా పిల్లలకి మెడిసిన్స్ అట్లా వస్తూ ఉంటాయి కదా! సో, ఎక్కడ పడితే అక్కడ పడేయడం కంటే మనమే ఇంట్లో చక్కగా ఇలాంటి బాక్సెస్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, బయట కొనుక్కునే పని లేకుండా కొంచెం మనీ సేవ్ చేసుకున్నట్లు ఉంటది. అందుకని చెప్పి మీకు కూడా చూపిస్తున్నానన్నమాట. మీ దగ్గర ఏ కలర్ కవర్స్ ఉంటే ఆ కలర్ కవర్స్‌తో ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్ద కవర్స్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంటే మనం ఏమైనా కొన్నప్పుడు ఇప్పుడు వస్తూ ఉంటాయి కదా! పెద్ద కవర్స్, వైట్ కలర్ కవర్స్ వస్తూ ఉంటాయి కదా! సో, వాటితో కూడా ప్రిపేర్ చేసుకొని చక్కగా పిల్లలవి కొంచెం బట్టలు పెట్టుకోవడానికి, అలాగే ఇంకా దుప్పట్లు పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయన్నమాట. ఇంకా మీకు ఓపిక ఉందనుకోండి, ఆ ఔట్ సైడ్ మీరు అట్లా ఓన్లీ ప్లెయిన్‌గా ఉంచేయకుండా ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా! నేను ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న దానికి నెయిల్ పాలిష్‌లు ఎక్స్‌పైర్ అయిపోయిన నెయిల్ పాలిష్‌లు కొంచెం పెయింట్ లాగా వేసుకున్నాను. సో, అట్లా వేసుకొని మీరు ఏమన్నా కొంచెం డిజైన్స్ లాగా కూడా వేసుకోవచ్చు మీకు ఓపిక ఉంటే. లేదు అనుకుంటే ఇట్లానే ఉంచేయచ్చు. నేను ప్రస్తుతానికైతే ఇట్లానే ఉంచేసానులెండి. సో, ఇంకా అదిగోండి నేను ఇట్లానే ఇంకొక బాక్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాననమాట. వీటికేంటంటే ఆ బాక్స్ చినిగిపోయిందని చెప్పాను కదా! వాటికి నేను అట్లాగా కార్డ్‌బోర్డ్ షీట్స్ కొంచెం కలర్స్ పెట్టాను. సో, ఇంకా అవే పెట్టేస్తున్నాను. చూడండి కార్డ్‌బోర్డ్ షీట్స్ వేస్తే ఎంత లుక్ వచ్చిందో దానికి. సో, ఇట్లా మీరు కలర్స్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. సో, బయట కొనుక్కునే పని లేకుండా మనమే సింపుల్‌గా చేసుకోవచ్చు. కొంచెం స్టిఫ్‌గా ఉండడానికి ఏంటంటే తప్పకుండా కార్డ్‌బోర్డ్ షీట్స్ పెట్టుకోండి. మనకి చాలా రోజులైతే ఉంటాయండి నిజంగా. ఎందుకంటే కార్డ్‌బోర్డ్ షీట్స్ పెట్టుకున్నాం కదా! కొంచెం స్టిఫ్‌గా ఉంటాయి. సో, అది ఇంక అట్లనే నేను ఆ బాక్స్‌లో ఉన్నయన్నీ కూడా ఈ 2 బాక్స్‌లోకైతే పెట్టేసుకుంటున్నాను. ప్రస్తుతానికి 2 చేయగలిగానులెండి. సో, తర్వాత మళ్ళీ ఒక 2 అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో, అది ఇంకా బాక్స్‌లో అన్నీ కూడా ఇంకా ఈ బాక్సుల్లో అయితే పెట్టేసుకొని ఇంకా ఇదిగోండి షెల్ఫ్స్‌లో కూడా పెట్టేశాను. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. సో, మీకు ఓపిక ఉంటే ఇంకా కొంచెం ఔట్ సైడ్‌న కొంచెం డెకరేషన్ లాగా కూడా చేసుకోవచ్చు. సో, ఈ డీఐవై గనుక మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టైం అయితే పట్టదండి. జస్ట్ ఆ కవర్ ఫోల్డ్ చేసుకోవడం అదంతా కూడా 2 మినిట్స్‌లో అయిపోతది. ఇంకా మెజర్‌మెంట్స్ చూసుకొని కార్డ్‌బోర్డ్ షీట్ కట్ చేసుకోవడమేనన్నమాట. మనకి మొత్తం కూడా ఒక 5 మినిట్స్‌లో అట్లయితే అయిపోద్దన్నమాట. సో, అది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా తర్వాత నేనైతే బ్రెడ్ హల్వా తినేసానండి. అది చేస్తే మాత్రం తినిందాకా నాకొక ఆత్రమే. సో, ఇంకా అదైతే తినేసాను. తిన్న తర్వాత ఏంటంటే ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ ఆమ్లా టీ అయితే పెడుతున్నానన్నమాట. ఆమ్లా కూడా అయిపోవచ్చిందండి. తురుముకున్న ఆమ్లా కూడా అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఇంకా సమ్మర్‌కి అమ్మ వాళ్ళ ఊరు వెళ్తాం కదా! సో, వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలండి. తెచ్చుకొని మళ్ళీ అట్లా ఆమ్లా తురుము అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఇంక అక్కడ ఆమ్లా టీ అయితే మరుగుతూ ఉన్నాయి. ఇంక ఈలోపు ఏంటంటే ఈ పిల్లలు ఆడుకున్న బొమ్మలు ఉన్నాయి కదా! ఇంక ఇవన్నీ కూడా బ్యాగ్‌లో అయితే వేసేస్తున్నానన్నమాట. నేను వేయడము వాళ్ళొచ్చి మళ్ళీ కింద వేయడం అండి. అసలు ఇదే పని సరిపోతుంది ఇవి తీసిన దగ్గర నుంచి. ఇంతకు ముందు ఏంటంటే పిల్లలు చిన్నగా ఉండేవాళ్ళు కదా! సో, అప్పుడు ఇచ్చేవాళ్ళం కాదనమాట. ఎందుకంటే వాటిల్ని విసిరేసుకోవడం, వాటిని తొక్కి స్లిప్ అయి పడిపోవడం ఇట్లా చేసేవాళ్ళు. ఇంక ఇప్పుడు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కదా! ఆడుకుంటూ ఉన్నారనమాట. సో, ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ ఇవైతే తీసాము. సో, ఇంక అట్లాగా వాటిల్ని అయితే అన్నీ కూడా బ్యాగ్‌లో వేసేసి ఇంకా తర్వాత ఇల్లు అయితే ఊడ్చేస్తున్నానండి. సో, ఇంకా ఈవినింగ్ పనులు ఉంటాయి కదా! అందరికీ ఉండే పనులే. నేను కూడా ఇక్కడ చేసుకుంటూ ఉన్నానన్నమాట. సో, ఇంక ఇక్కడ ఇల్లు ఊడ్చేసిన తర్వాత మా వారైతే ఈలోపు ఇదిగోండి ఆమ్లా టీ అయితే కలిపుంచారనమాట.
ఫస్ట్ టైం అండి మా వారిని కొంచెం బ్రతిమలాడుకుంటే ఆమ్లెట్ టీ అయితే కలిపారు. అంటే ఇల్లు చూస్తాను ఈలోపు కొంచెం కలపవా అంటే ఇంక అట్లా కలిపేశారనమాట. సో ఇంకా ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.